సిటీ కేబుల్ సవినయంగా సమర్పిస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్ పాడుతా హాయిగా సీజన్ 2 సంగీత స్వర సమరానికి స్వాగతం సుస్వాగతం. టీమ్ ఏలో 8 మంది కంటెస్టెంట్స్, టీమ్ బిలో 8 మంది కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు పాడుతున్నారు. అంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి మెలోడీ రౌండ్ అనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు టీమ్ ఏ సెట్ లాస్ట్ వీక్ ఎపిసోడ్లో ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడడం మీరు చూశారు. అలాగే ఇప్పుడు టీమ్ బి సెట్ ఆఫ్ 8 కంటెస్టెంట్స్ ఫాస్ట్ బీట్ సాంగ్స్తో మిమ్మల్ని అలరించబోతున్నారు. మరి ఫాస్ట్గా హాట్గా సాగిపోతున్న మన పాడుతా హాయిగా సీజన్ 2 సిరీస్ సంగీత స్వర సమరానికి మెయిన్ స్పాన్సరర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ వారు, అలాగే కో స్పాన్సరర్స్ అనూస్, గోలీ సిల్క్స్, చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్, కాజు హౌస్, అతిహోయ వారు, అండ్ అలాగే అసోసియేట్ స్పాన్సరర్స్ ఐలాపురం శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్ మరియు ఆకృతి క్రియేషన్స్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన జడ్జెస్ని ఒకసారి పరిచయం చేస్తాను. మన కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన వారు ప్రముఖ సంగీత దర్శకులు రఘు కుంచే గారు, అలాగే ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు. సో మరి మన ఫస్ట్ కంటెస్టెంట్ శ్రీ సాహితి. పిల్లగా
మంచి సాంగ్తో మన ఎపిసోడ్ స్టార్ట్ అయింది. మరి సాహితీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. రఘు సార్ మీరు చెప్పండి. సాహితీ, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. నీ వాయిస్ బాగా మ్యాచ్ అయింది పాట. కాకపోతే ఏంటంటే కొంచెం కొన్ని గమకాలు తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నావు. కొంచెం ఆ గ్లైడ్స్ కొంచెం అంటే పర్ఫెక్షన్ లేదు. అది కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి నువ్వు. నీకు సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే పద్యాలు తెలుసా నీకు? ఏ పద్యాలు? ఉప్పు కప్పురం అవి కాదు, డ్రామా పద్యాలు ఉంటాయి తెలుసు కదా, వాటిని ప్రాక్టీస్ చేయి సీరియస్లీ. ఎందుకంటే అసలు అవి చాలా వైబ్రెంట్గా మీకు గమకాలు అలవాటు అవుతుంది గొంతుకి. బట్ అవి కూడా ఎక్కువ అలవాటు అవ్వకుండా చూసుకో. అవి అనవసరంగా ఎక్కువ ఉంటాయి. కొంతమంది పాడుతుంటే సాగదీస్తూ ఉంటారు. అది కాదు, అది ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది నీకు వాయిస్లో కనుక అలవాటు అయితే ఏ గమకమైనా నీకు ఈజీగా పలికే అవకాశం ఉంటుంది. లేదా జంట స్వరాలు 5వ కాలంలో ఫుల్ రోజు ప్రాక్టీస్ చేయి. ఓకే చేస్తే కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎందుకంటే మంచి వాయిస్ ఆ చిన్న గమకాలు తీసుకునేటప్పుడు నీకు ఇబ్బంది కలగకూడదు. అది నేర్చేది. ఇది కమెంట్ కాదు, సలహా. ఓకేనా? థ్యాంక్ యూ. సాహితీ, అన్నయ్య చెప్పినట్టుగా చాలా మంచి పాట. అయితే నీలో నేను గమనించింది ఏంటంటే పాట అంతా బాగా పాడడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ బాగా నమ్మకం, ఆత్మవిశ్వాసం లోపించిందని అనిపిస్తుంది. అంటే కళ్ళు మూసుకొని గడ పాట పాడేయాలి అన్నంత ఒక నమ్మకం లేకుండా ఉంది. నీ అంటే శరీర భాషలోను కూడా అట్లా కనబడుతుంది. బాగా ధైర్యంగా నమ్మకంగా పాడితే తప్పకుండా బాగా వస్తుంది. ఎందుకంటే మంచి గాయనవి, మంచి గాత్రం ఉంది. ఏ మిస్ బై అన్ ఇంచ్ ఈజ్ ఏ మిస్ బై ఏ మైల్. అంటే గురి తప్పింది, అది అంగుళం నుంచి గురి తప్పినట్టే, ఆమడ దూరం నుంచి గురి తప్పినట్టే. కాబట్టి అది చూసుకుని నువ్వు నేర్చుకో జాగ్రత్తగా. మరి మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ కంటెస్టెంట్ స్పందన ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వచ్చింది, చెమటొట్టింది, దడ పుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలకు వచ్చి ఏడుపావ తన్నుకొచ్చి ఎట్టేయటం అయిపోతుందో రాంబాబు. ఏ తంతవు రా నాకెట్టం అయిపోతుందో రాంబాబు. ఏ తంతవు రా. దిగులొచ్చింది, వణుకొచ్చింది, ఉడుకొచ్చింది, అట్నుంచి ఇట్నుంచి అబ్బినట్నుంచి సీర కట్టు సలపరించి పుట్టు మచ్చ పులకరించి ఎట్టేయటం అయిపోతుందో రాంబాబు. ఏ తంతవు రా లోన ఏదో అయిపోతుందో రాంబాబు. ఏ తంతవు రా. నొప్పి గుంటోంది, తగ్గట్లేదు, ఏం తిందామనుకున్నా ఎక్కట్లేదు, గుబులొచ్చింది, గొడవొచ్చింది, అదిరొచ్చింది, బెదిరొచ్చింది, అది వచ్చి ఇది వచ్చి వంటి మీదకు ఈడొచ్చి చెప్పలేని సైడు నుంచి సుర్రుమంట సులుపొచ్చి పొత్తాలే తెగిపోతున్నాయి రాంబాబు. ఏ తంతవు రా.
వచ్చి అడుగుతుంటిరా రాంబాబు ఏ తంతవురా స్పందన, నువ్వు పాట పాడేటప్పుడు నీకు ఇవన్నీ వచ్చాయో లేదో తెలియదు, కానీ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ ఫుల్ జోష్ అయితే వచ్చింది. నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ని అడుగుతాం. చంద్రబోస్ గారు మీరు చెప్పండి సార్. స్పందన, నువ్వు ఇంతకుముందు దాంట్లో ఏం పాడావు? ఇంతకుముందు ఆవృతంలో నీతో ఏదో అందం అనిపిస్తుంది, పైసాలో పాట కదా, బాగుంది. ఖచ్చితంగా నువ్వు కొంచెం ముందుకైతే వెళ్ళావు. నీ గాత్రంలో కానీ నువ్వు పాడిన విధానంలో కానీ కాస్త ముందుకు ఎదిగావు. ఆ పాట నుంచి ఈ పాటకి ఎదిగావు. ఆ పాటకి ఎలా పాడావు అలా పాడావు, కానీ ఈ పాటకి ఇంకా బాగా పాడావు. అయితే చిన్న లోపం ఏంటంటే ఈ పాట వరకు ఏంటంటే లోపం ఏంటంటే బాగా ఆ హుషారు, ఆ ఊపు, ఉత్సాహం కనబడింది, కానీ ఇంకా ఇంకా ఈ పాటకి ఎక్కడో ఉంది. నిజంగా మాతృక వింటే ఎలా ఉంటుంది ఈ పాట, అది ఈ పాటలో నువ్వు కనబడలేదు. ఇంకా చెయ్యొచ్చు, ఇంకా బాగా పాడొచ్చు. ఎందుకంటే ముందుకు వెళుతున్నావు, మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తున్నావు. ఇంకా దాన్ని కొనసాగించాలని నా కోరిక. తప్పకుండా నా సలహా స్వీకరించు. థ్యాంక్ యూ సార్. రఘు సార్. అదే తను చెప్పింది ఇంకొంచెం ఇంకోసారి చెప్తాను. అంటే ఎస్పెషల్లీ మాస్ సాంగ్స్ పాడేటప్పుడు ఏంటంటే మీ వాయిస్ని అసలు కంట్రోల్ చేయొద్దు. అపశృతులు వచ్చినా పర్వాలేదు, మాస్ సాంగ్స్కి అపశృతులు వచ్చినా ఏం కాదు. మాస్ సాంగ్స్ కూడా పక్కా శృతిలో పాడాలని రూల్ ఏం లేదు. రూల్ అయితే ఏం లేదు, నాకు తెలిసి ఏ పుస్తకంలో రాయలేదు. ఒక కీర్తనో గీతనో పాడుతున్నట్టు మాత్రం పక్కా శృతిలో పాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మాస్ సాంగ్స్ అనేది పర్ఫార్మెన్స్, అంటే పబ్లిక్ని మనం జోష్లోకి తీసుకెళ్ళడం కోసం. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ పర్ఫామ్ చేసేటప్పుడు ఆ వైబ్రేషన్స్ ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి. అది పెద్ద నేరం కాదు. 302 చట్టం ప్రకారం ఉరిశిక్ష కూడా వేయదు దానికి. అంటే చాలామంది భ్రమలో ఉంటారు. ఆ భ్రమలో శృతిలో పోయింది, శృతిలో లేదు అంటారు. మాస్ సాంగ్స్ పట్టు శృతులతో పెద్ద సంబంధం ఏం లేదు. మీరు ఒక రాక్ స్టార్స్ని చూసుకుంటే ఉదాహరణకి వాళ్ళు అరుస్తుంటారు, వాళ్ళు చూస్తుంటారు. వెస్ట్రన్ సాంగ్స్ మీరు అబ్జర్వ్ అంటారు, అవేమి కొన్ని శృతిలో ఉండవు అవన్నీ కూడా. సో అది మర్చిపోండి మీరు బేసిక్గా. సో మాస్ సాంగ్ ఏంటంటే ఎదుటి వాళ్ళ గుండెను గుద్దేలు వెళ్ళి పాట పాడితే బుల్లెట్లా దూసుకెళ్ళిపోవాలి, అది దృష్టిలో పెట్టుకోండి. మెలోడీ పాడేటప్పుడు మాత్రం పద్ధతిగా సాంప్రదాయం ప్రకారం సాంప్రదాయ పద్ధతిలో పాడవచ్చు. ఓకే, ఆ చిన్న డిఫరెన్స్ తీసుకుంటే చాలు. అలాగని మొత్తం సాంగ్ అంతా హాఫ్ నోట్లో పాడమని కాదు నా ఉద్దేశం. చివరిలో ఎక్కడైనా కొంచెం అడిట్ అయినా పర్లేదు, బట్ థ్రోయింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ థ్రోయింగ్ ఉండాలి. వీడేంటారు అపశృతులు పాడమంటున్నాడు అనుకోవద్దు. నేను అనేది ఏంటంటే లాజిక్ చెప్తున్నాను, జస్ట్ లాజిక్ వేరు ఏమంటారు, వాదం వేరు, వితండవాదం వేరు అంటారు కదా. తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది, అది అంతే. దట్స్ ఇట్. ఇది మీకోసం కాదు, వాళ్ళ కోసం. థ్యాంక్ యూ సార్. సిటీ కేబుల్స్ అవినయంగా సమర్పిస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్ పాడుతా హాయిగా సీజన్ 2 సంగీత స్వర సమరంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. ఊరించి వేడెక్కించి మగరాయుడు వీలున్న వద్దంటారు ఏం రసికుడు ఆ కండ కండల్లో సరుగెంతని. It's time to party, it's time to party. చేతికొచ్చిన డ్రింక్ ఏదో తాగే లోకమంతా ఉయ్యాలే ఊగే రో. It's time to party. బందర్ రోడ్ ఆర్ఎస్ బ్రదర్స్ 6వ వార్షికోత్సవం, క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రతి కొనుగోలుపై బహుమతుల వెల్లువ. ప్రతి 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు, 4000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై స్పాట్ లో ఉచిత బహుమతులు. సరికొత్త స్టాక్ పెళ్లి పట్టు చీరలు, హై ఫ్యాన్సీ చీరలు, బెనారస్, ఉప్పాడ శారీస్, అన్ని మిల్లుల షూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్స్, లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, అందమైన చిల్డ్రన్స్ రెడీమేడ్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఆర్ఎస్ బ్రదర్స్, బందర్ రోడ్, విజయవాడ. అనూస్ లోనే సరైన పరిష్కారం. మీరు ఎదుర్కొనే అన్ని రకాల అధిక బరువు, చర్మ, కేశ సమస్యలకు ఆధునిక పరికరాలు, నిపుణులతో 30 ఏళ్ల పైన అనుభవం గల అనూస్ తో సాధ్యం. అనూస్ బ్యూటీ అండ్ వెల్నెస్ క్లినిక్. నో వరీస్, ఉందిగా అనూస్.
నాగేశ్వరరావు అండ్ సన్స్ లో డిసెంబర్ 18 నుండి క్రిస్మస్ సెలబ్రేషన్ ఫ్రీ సేల్. చిల్లపల్లి వారి అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మీరు కొనుగోలు చేసిన మొత్తంలో సగానికి చేయండి ఫ్రీ షాపింగ్. చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్, బిసెంట్ రోడ్, విజయవాడ. హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రక్కన, విజయవాడ. అతిహోయలో 3 పండుగల సందర్భంగా ఫెస్టివల్ సేల్ 50% షాపింగ్ ఫ్రీ. వెంటనే పొందండి. 4 బ్రాండెడ్ లెగ్గిన్స్ కేవలం 500 రూపాయలే, 4 టాప్స్ కేవలం 500 రూపాయలకే లభిస్తున్నాయి. అన్ని ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై ఫెస్టివల్ సేల్ స్పెషల్ ఆఫర్. ఇంకా కిడ్స్ వేర్, గర్ల్స్ బ్రాండెడ్ వేర్, ఫ్రాక్స్, లైట్ డ్రెస్సెస్ పై ఫెస్టివల్ సేల్ స్పెషల్ ఆఫర్. కిడ్స్ బాయ్స్ వేర్ పై షూట్స్ ఫ్లాట్ 35% తగ్గింపు. అతిహోయ, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్ గోల్డ్ సిల్క్స్ లో సరికొత్త స్టాకు, సరికొత్త వెరైటీలో లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్. కాంజీవరం పట్టు, ఆరణి పట్టు, ధర్మవరం పట్టు, ప్యూర్ జరీకోట, ఉప్పాడ శారీస్, చందేరి ప్యాచ్, బనారస్ ఫ్యాన్సీ, సూపర్ నెట్ శారీస్, డిజైనర్ శారీస్, షిఫాన్, హ్యాండ్లూమ్ శారీస్, అన్ని మిల్లుల షూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ సల్వార్స్, కుర్తీస్, గాగ్రాస్, డ్రెస్ మెటీరియల్స్, లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది గోల్డ్ సిల్క్స్, ఎంజీ రోడ్, విజయవాడ. Kaju House Dry Fruits Carnival. First time now in Vijayawada. International Dried Fruits and Nut Sale. 15 to 23rd November 2014. Dry Fruits Carnival. Kaju House, NG Road, Vijayawada. Choose right for the best career. గత 14 సంవత్సరాలుగా వేలాది మందికి కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తూ జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రైట్ కంప్యూటర్స్. భారతదేశంలోనే టీవీ ఛానల్స్ ద్వారా ప్రతిరోజు కంప్యూటర్ కోర్సులు నేర్చుకునే అవకాశాన్ని పరిచయం చేసిన ఏకైక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రైట్ కంప్యూటర్స్. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న ఇన్స్టిట్యూట్ రైట్ కంప్యూటర్స్. కోర్సెస్ ఆఫర్డ్ DCA, MS Office, DTP, Photoshop, లాంగ్వేజెస్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, అకౌంట్ ప్యాకేజెస్, SAP, హార్డ్వేర్, నెట్వర్కింగ్ లలో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చే శిక్షణ. 100% జాబ్ అసిస్టెన్స్, సేల్స్ అండ్ సర్వీస్, లైవ్ ప్రాజెక్ట్స్, ఆన్లైన్ కోర్సెస్, ఇండివిడ్యువల్ బ్యాచెస్ ఫర్ ఎంప్లాయీస్, బిజినెస్ మెన్, హౌస్ వైఫ్స్, special batches for college and school students. Contact Right Computers, a part of Right Educational Society, an ISO 9001-2008 certified institute. NRP Road, Gandhinagar, Vijayawada 3. Director Lion Syed Basha. Cell 98490 62060.